ప్రియుడితో కలిసి భర్తను చంపేసి శవాన్ని సూట్ కేసులో పెట్టిన భార్య. హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ భర్తను చంపి ప్రియుడితో పారిపోయిన భార్య. ప్రియుడి కోసం మొగుడికి విషం పెట్టి చంపిన భార్య. అయ్య బాబోయ్, వీళ్ళేంటి ఇంత వైలెంట్గా ఉన్నారు? వీళ్ళకి కొంచెం పువ్వుల్ని షాపింగ్ని చూపించాలరా బాబు. వీళ్ళంటారా బాబు ఇలా ఉన్నారు, చచ్చిపోతారు. కాఫీకి అంత భయపడుతున్నారేంటండి? కాఫీనా? కత్తను కొనాలే. కత్తి నేనెందుకు తీసుకొస్తానండి? అదేలే. అవును, మార్నింగ్ పేపర్ ఏమైనా చదివేవా? ఎక్కడండి, పనులతో ఫుల్ బిజీ ఉన్నా, అసలు చదవనే లేదు. అమ్మయ్యా, చదవకపోవడమే బెటర్లే. రేపు నుంచి అండి పేపర్ వేయొద్దని చెప్పాలి. ఏమండి, అది మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటే? సింహ ఎవరిని పిలుస్తుంది? ఈడెవడే ఇలా ఉన్నాడు? ఎవడే ఈడు? అయ్యో, సింహ అండి, నా ఫ్రెండ్. మన పెళ్ళికి కూడా వచ్చాడు కదా. పెళ్ళికి కూడా వచ్చాడా? ఇదేదో తేడాగా ఉంది. అదే నా 10th క్లాస్ ఫ్రెండ్. 10th క్లాస్ మేట్ అయితే అంతలో ఉండాలి. ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఈడేంటి ఇలా ఉన్నాడు? అదంతా పెద్ద మ్యాటర్ అండి, మీకు తర్వాత చెప్తాలే. సింహం అంత పాటు ఒక 2 రోజులు ఇక్కడే ఉంటాడు. మన ఇంట్లోనా? మన ఇంట్లో ఎందుకే? నువ్వు రా సింహ, ఆయన అలానే అంటాడులే. అది కాదే. ఇంకా 10th క్లాస్ మేట్ కోసం భర్తను చంపేసిన భార్య. ఈడేంటి పెద్ద తేడాగా ఉన్నాడు? పొద్దున్నే వేసాడంటావా? మనకెందుకులే. లక్కీ 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 లక్కీ. ఏమైందండి? ఇప్పటి వరకు ఏం కాలే, ఇకపై ఏమవుతుందో ఏమో అని భయం వేస్తుంది. భయం దేనికండి? వాడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అదా, వాడికి రీసెంట్ గానే బ్రేకప్ అయింది. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. ఓ, నాతో ఉంటే కొంచెం నార్మల్ అవుతాడని. అదేదో ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడికి పంపించేద్దాం. అంటే వాడు చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో ఎప్పుడూ ఉండలేదు. ఏ తేడాగాడా? మీరు మరీను కాదు, చిన్నప్పటి నుంచి వాడికి నాతో ఉండడమే ఎక్కువ ఇష్టం. ఇది నిజంగానే తేడాగా ఉంది. వాడికి బ్రేకప్ ఎందుకైంది? అదా, ఏదో డ్రగ్స్ వాడుతున్నాడని. డ్రగ్సా? అసలు నీకు బుద్ధి ఉందా? డ్రగ్స్ వాడేవాడిని ఇంటికి తీసుకొస్తావా? అది అప్పుడండి, ఇప్పుడు మానేశాడులే. మింగిన కప్పని పాము కక్కినంత మాత్రాన మళ్ళీ అది మింగకుండా ఉంటదంటావేంటి? మింగడానికి కప్పు ఉండాలి కదండి. నువ్వు ఉన్నావు కదే. అది కాదే, వాడి వల్ల మన మధ్య ఏ గొడవ లేకుండా ఉంటే చాలు. అయ్యో, అలేం అవ్వదండి, నేనున్నా కదా. నువ్వు ఉంటావే, నేనుంటానో లేదో నాకే క్లారిటీ లేదు. మంచినీళ్ళు కూడా ఇంత భయంకరంగా అడుగుతున్నావేంట్రా? ఊరుకోండి, వాడిని ఎందుకు అలా అంటున్నారు? లక్కీ లక్కీ, వాడికి మంచినీళ్ళు ఇచ్చే. వాడు మంచినీళ్ళ కోసం మర్డర్ చేసేలా ఉన్నాడు. ఆగండి సింహ, ఇదిగో వాటర్ తీసుకో. చిచి, పెళ్లి చేసుకోవాలని చాలా భయం వేస్తుందిరా. ఏమైందిరా? ప్రేమించిన వాడి కోసం పడుకున్న ఆయన్నే దిండితో చంపేసిందిరా ఒక ఆవిడ. అవునరా, నాకు కూడా అదే భయంగా ఉంది. నీకు దేనికి భయం రా? నువ్వు చేసుకోవడానికి భయపడుతున్నావు, నేను చేసుకున్నా కాబట్టి భయపడుతున్నా. అంటే అక్కడ చూడు. వామ్మో, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావురా నువ్వు. అంతే అంటావా? ఇలాంటివి మొదట్లోనే ఆపాలరా, లేకపోతే ఇంకేముంది, ఆ తర్వాత నిన్ను ఏ డ్రమ్ముల్లోనూ సూట్ కేసుల్లోనూ వెతుక్కోవాలి. ఏమండి, మీరు ఇక్కడే ఉన్నారా? నేను సింహ బయటికి వెళ్ళొస్తాము. బయటికి దేనికే? అంటే సింహాకి బోర్ కొడుతుందంట, కొంచెం బయటికి తీసుకెళ్దామని. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం, సరేనా? బాయ్. ఒరే, ఇది బయటికి వెళ్తానని చెప్తుందా లేకపోతే వాడితో పోతానని చెప్తుందా? ఇదేరా స్టేజ్ 1 అంటే.
అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంటే సింహాకి బుద్ధుడి విగ్రహం చూడాలనిపిస్తేను ట్యాంక్ బండ్ వరకు తీసుకెళ్లాను. అక్కడ దాకా తీసుకెళ్ళిందని ఆ మూసి నదిలోనే ముంచేయాల్సింది. ఆ? మీరు కొంచెం ఆపుతారా? నువ్వు రా సింహ, మన లోపలికి వెళ్దాం. ఒసే తీసుకెళ్లాల్సింది వాడిని కాదే, మొగుణ్ణే. తిను సింహ, కొంచెం కొంచెం తినొచ్చు కదా. నీకు ఆయన గురించి తెలిసిందే కదా. తిను, కొంచెం తిను. తిను సింహ, తినమంటుంది కదా. చూడండి, మీరైనా చెప్పండి. ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర పట్టదు. ఓహో, పోనీ నేను తినిపించిన సింహ? మీరెందుకండి, నేను తినిపిస్తా కదా. పోనీ నేను తినిపిస్తే తింటావా? దీన్నే స్టేజ్ 2 అంటారా? ఏమండి, మీరు తిన్నారా? లేదు, నాకు తినాలని లేదు. సరే, నేను తింటాను. ఎవడో గొట్టంగడి తినకపోతే రా కన్నా, చిన్ని, బుజ్జి అని గోరుముద్దలు పెడతావా? కట్టుకున్న మొగుడు తినకపోతే నన్ను వదిలేసి మింగి తింటావా? అరవకండి, వాడికి వినిపిస్తుంది. వినిపిస్తే ఎవడికెక్కువ? వాడింట్లో నేనుండట్లే, నా ఇంట్లో నేనున్నా. ఇప్పుడు ఏమైందని ఎందుకు అరుస్తున్నారు? మంటే కడుపు మంట. చాలింకా, మర్యాదగా బయటకు పొమ్మను. వాడు పోడు, పోతే నువ్వు పో. అమ్మని అమ్మ, ఇదేంటి ఇలా చేసింది? నీకు స్టేజ్ 3 కూడా వచ్చేసింది రో. నేను పోవాలా? కర్మరా బాబు, కర్మ. సింహ, ఇక్కడ పడుకున్నావేంటి? లోపల పడుకోవచ్చు కదా. పర్లేదు, ఇక్కడే పడుకుంటా. లేదు, లోపల బెడ్రూమ్ లో పడుకోవచ్చు వచ్చి. వాడు బెడ్ మీద పడుకుంటా, నేను ఎక్కడ పడుకోవాలి? బాత్రూమ్ లోనా? వీళ్ళకి ఇలా కాదురా బాబు. పర్లేదు. సరే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు. నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? పిల్లు కోసం వెతుకుతున్నా. పిల్లో దేనికి? ఎందుకేంటండి? తల కింద పెట్టి పడుకోవడానికి. అంటే డాక్టర్ నాకు మెడకే నొప్పి ఉంది కదా, అందుకని చెప్పి దిండ్లు తీసేమన్నారు. అవి నేను బయట పడేశాను. ఎక్కడికి? నేను పిల్ల తెచ్చుకోవడానికి. లేదు, నీ మెడకే నొప్పి కూడా తగ్గిపోతుందా? వచ్చి ఇక్కడ పడుకో. పడుకో. ఏంటో అసలు. బంగారం, ఈరోజు ఏమైనా పండగ? లేదండి. మరి శారీ కట్టో? అదా, సింహాకి ఈరోజు నన్ను శారీలో చూడాలనుందంట, అందుకే. సింహ, ఎలా ఉన్నానా? ఈ శారీలో చందమామలా ఉన్నావు. బాబో, ఏంట్రా ఈ కర్మ? నా ముందే నా పిల్లని వేరే కూడా పొగుడుతున్నాడు. ఈరోజు నైట్ నువ్వు చెప్పింది ప్లాన్ చేశా. అవునా? థ్యాంక్ యూ సింహ. సరే అయితే. అంటే ఈ రోజు నైట్ అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు. అయ్యి బాబోయ్, అయిపోయిందిరా. ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏదో చెక్కేస్తారు. ఇప్పుడు ఈ ప్లాన్ నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి. ఇప్పుడు వచ్చేసినట్టు ఉన్నారేంటి? నన్నేం చేయదు, నన్నేం చేయదు. హ్యాపీ యానివర్సరీ అక్క, బావా. అక్క నాకంటే చిన్నోడండి, అందుకే నన్ను అక్క అని పిలుస్తాడు. నేనే ఎక్కువ. సరేనండి, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సారీ అక్క, బావా.